మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు అంటే ఈ 16 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి కుజుడు జన్మంలో ఒక 11 రోజులు, ద్వితీయ స్థానంలో 5 రోజులు సంచారం చేస్తున్నారండి. ఈ కుజుని యొక్క సంచారము జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శుభప్రదమైన ఫలితములు ఉండజాలదు. జన్మంలో ఉన్నప్పుడు శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మెట్లు దిగేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి, అది చాలా అవసరము. అలాగే ప్రవర్తన విషయంలో కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అలాగే ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు సంచరించే కాలంలో ధనం ఖర్చు అయిపోవటము, లేకపోతే ధనం చేతికి తగినంత ధనం దొరకకపోవటము, అలాగే మాట్లాడేటప్పుడు మన మాటలు ఎందుకో కోపం వ్యక్తం అవుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. మీరు మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ ఉండవండి. ఇది ద్వితీయ స్థానంలో కుజుడు 2 స్థానాల్లో ఉన్నారు కాబట్టి 2 రకాల ఫలితాలు ఉంటాయి ఇక్కడ. ఇకపోతే జన్మంలోనే కుజునితో పాటుగా కేతు కూడా సంచారం చేస్తూ ఉన్నారండి. ఈ 15 రోజులు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ కేతువు కూడా మీకు జన్మంలోనే కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి. ఈయన కూడా మన ప్రవర్తనలోనూ ఆలోచన ద్వారంలోనూ ఇది రకరకాలుగా ఉంటుంది. అలాగే గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయంలో జాగ్రత్త. కొంచెం భక్తి మీద ఎక్కువ, ఎందుకంటే మోక్షకారకుడు కాబట్టి మనకి భక్తి మీద ఎక్కువ మనసు దేవుడి మీద భక్తిలో నిలబడదు. కానీ మీరు బలవంతంగానైనా సరే కొంతసేపు ఎక్కువసేపు భగవంతుడి దగ్గర కూర్చున్నట్టయితే మనశ్శాంతి లభించేటటువంటి అవకాశం కేతువు కలుగుతుంది. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన చిన్నపాటి పోట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఏదో వ్యవసాయం కావచ్చు, వ్యాపారాలు అనేక లక్షలు ఉన్నాయి వ్యాపారాలు, వాటిలో ఎందులోనో పెట్టుబడి పెట్టి చేసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చిన లాభాన్ని కూడా అదే నిష్పత్తిలో చేసుకుంటూ ఉంటారు. అలాగే నష్టం వచ్చినా అదే నిష్పత్తిలో భరిస్తూ ఉంటారు. వీరి మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే ఇదే సింహరాశి వారికి తీసుకున్నట్టయితే 8వ శని నడుస్తుంది. శని భగవానుడు 5 రాశుల్లో బాగా ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు. 3 స్థానాల్లో 12 రాశులకు గాను 3 స్థానాల్లో మనకు అనుకూలంగా ఎవరికైనా సరే అనుకూలంగా చూపిస్తాడు. కాకపోతే ఇక్కడ 5 రాశుల్లో మరీ ఎక్కువగా బాధిస్తారు. ఏంటంటే అర్ధాష్టమ అంటే 4వ స్థానంలో, అలాగే 8వ స్థానంలో, అలాగే ఏళ్ళనాడు శని అన్నట్టయితే జన్మరాశికి వెనక జన్మరాశిలోను, జన్మరాశికి ముందు రాశిలోను, ఈ విధంగా 5 రాశుల్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక్కడ మీకు ఈ సింహరాశి వారికి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి 8వ స్థానం అనేటటువంటిది ఆయుష్ స్థానం కాబట్టి శనీశ్వరుడు ఆయు కారకుడు కూడా కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని దుర్వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా దుఃఖం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిదానికి కూడా ధన నష్టం అవుతూ ఉంటుంది, కలహాలు వస్తూ ఉంటాయి, అపవాదులు వస్తూ ఉంటాయి, అవమానాలు పొందవలసి వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది వృత్తికి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అంటే కొంతమంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చు, లేదా మీరు చేసే వృత్తులు వేరుగా ఉంటాయి, వాటిలో కావచ్చు. మీకు ధనానికి అయితే లోటు రాదండి ఎందులోనూ కూడా. అలాగే టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి, ఈ సోషల్ మీడియా వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ శుక్ర భగవాన్ వల్ల ఉంటాయి. చాలా సుఖాలు కూడా అనుభవిస్తుంటారు. సుఖాలు ఇవ్వాలంటే కూడా 4వ స్థానం మనం తీసుకోవాల్సి వస్తుంది. గ్రహాల్లో తీసుకుంటే శుక్ర భగవాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్ని సుఖాలు
అంత ఏర్పాటు చేయగలిగినటువంటి వాడు ఒక్క శుక్ర భగవానుడు ఒకడే. కాబట్టి మీకు శుక్రుడి వల్ల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ 15 రోజులు కూడా. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. గురుగ్రహం ఏకాదశిలో అంటే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తారండి. 11వ స్థానంలో ప్రతి గ్రహము కూడా ఉన్నటువంటి నవగ్రహాలు కూడా 11వ స్థానంలో సుఫలితాలే ఇస్తాయి. కాబట్టి గురువు నైసర్గికంగా కూడా చాలా చక్కటి మనిషి, చక్కటి 100కి 100 పాటు శుభగ్రహం. అటువంటి ఆయన మీకు ఏకాదశిలో ఉన్నారు అన్నట్టయితే మీరు ఈ వ్యాపారంలో మనకి ₹1,00,000 మిగులుతాయి ఈ వారంలో, ఈ 15 రోజుల్లో ఉన్నారనుకోండి. మీరు అనుకుంటే 1,50,000 మిగలవచ్చు, 2,00,000 కూడా మిగలవచ్చు. అట్లా వ్యాపారం దేదీప్యమానంగా 3 పువ్వుల కాయలాగా నడిచిపోతూ ఉంటుంది ఈ లాభస్థానంలో గురుడు ఉన్న మూలంగా. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఇక్కడ మనకి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టినా కూడా అంత చక్కగా నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. వ్యయస్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ధన వ్యయం అయిపోతూ ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, శత్రు భయము ఇట్లాగా కొంతమందికి. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ అందులో పరమ భాగవతోత్తములు ఉంటారు, పరమ చండాలులు ఉంటారు. అటువంటి ఆ మనిషికి కొంతమందికి ఉన్నట్టయితే కారాగార శిక్ష కూడా విధింపబడుతూ ఉంటుందండి ఈ రవి వల్ల. అదే ఇంచుమించుగా బుధుడి వల్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుందండి. 1కి 2 కలిసి ఉన్నారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. వ్యయ స్థానంలో 2 ఉండటం వల్ల 2 కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు. 2 కూడా ఒకే రకమైనటువంటి సహకరించినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి మనకి కొంచెం మరింత జాగ్రత్తగా చేసే ప్రతి రూపాయి ఖర్చు ఆలోచించి చేయండి. మాట్లాడే మాట కూడా ప్రతిదీ కూడా ఆలోచించి చేయండి. అలాగే మనకి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏ గ్రహాలు ప్రతికూలతుందో విన్నారు కదండి. అది ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్యం పూజించేటటువంటి ఆ నవగ్రహాల దేవుణ్ణి కూడా మనం మనసారా వేడుకుంటే తప్పకుండా వీటి నుంచి మనం బయటపడే అవకాశం స్పష్టంగా ఉంటుంది. శుభం భూయాత్.